పార్థివ పూజ మహిమ, శివ నైవేద్య భక్షణ నిర్ణయము, బిల్వపత్రములు మాహాత్మ్యము. తదనంతరము ఏ కోరికలను తీర్చుకొనుటకు ఎన్ని పార్థివలింగములను పూజింపవలెను అని మహర్షులు అడిగిరి. అట్టి విషయమును వర్ణింపుచు సూత మహర్షి ఇట్లా నుడివెను. మహర్షులారా, పార్థివలింగముల పూజ కోట్ల కొలది యజ్ఞములను చేసిన ఫలము నొసగును. కలియుగమందు శివలింగ పూజ వంటి శ్రేష్టమగు సాధనము ఇంకేదియును లేదు. ఇది సకల శాస్త్రముల యొక్క నిశ్చితమైన సిద్ధాంతము. శివలింగము భోగమును మోక్షమును ప్రసాదించును. ఉత్తమ, మధ్యమ, అధమములను లింగములు 3 విధములుగా నుండును. 4 అంగుళముల పొడవుతో చూచుటకు సుందరముగా నుండవలెను. వేదికతో కూడిన ఆ శివలింగమును శాస్త్రజ్ఞులైన మహర్షులు ఉత్తమమైనదని చెప్పిరి. దానిలో సగభాగము కలది మధ్యమమని, దానిలోను సగముగా నున్నది అధమమని పలికిరి. ఈ విధముగా 3 రకములైన శివలింగములను తెలిపిరి. అవి ఉత్తరోత్తర శ్రేష్టములైనవి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు లేక విలోమ సంకరము ఎవరైనను కావచ్చు. తన అధికారమున కనుగుణముగా వైదిక లేక తాంత్రిక మంత్రముతో ఎప్పుడునూ ఆదరముతో శివలింగమును పూజింపవలెను. బ్రాహ్మణులారా, మహర్షులారా, ఎక్కువగా చెప్పుట వలన ప్రయోజనమేమి? శివలింగమును పూజించు అధికారము స్త్రీలకును ఇతరులందరుకును గలదు. ద్విజులు వైదిక పద్ధతితోనే శివలింగార్చన చేయుట శ్రేష్టము. కాని ఇతరులు వైదిక రీతిలో చేయుటకు అంగీకారము లేదు. వేదజ్ఞులైన ద్విజులు వైదిక మార్గమునందే పూజలు చేయవలెను, ఇతర మార్గముల నవలంబించరాదు అని భగవంతుడు శివుడే పలికెను. దధీచి, గౌతముడు మొదలైన వారి శాపము చేత దగ్ధమైన చిత్తముగల ద్విజులకు వైదిక కర్మలందు శ్రద్ధయుండును. వేదములయందు స్మృతులయందు చెప్పబడిన సత్కర్మలను అవహేళన చేసి ఇతర కర్మలను చేయువారి మనోరథమెప్పుడునూ ఈడేరదు. ఇట్లు విధిపూర్వకముగా భగవంతుడగు శివునకు నైవేద్య సమర్పణము చేసిన తరువాత ఆ స్వామి యొక్క త్రిభువనములతో కూడిన 8 మూర్తులను కూడా అక్కడే పూజింపవలెను. పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, యజమానుడు ఇవి భగవంతుడగు శంకరుని 8 మూర్తులుగా చెప్పబడును. ఈ మూర్తులతో పాటు శర్వ, భవ, రుద్ర, ఉగ్ర, భీమ, ఈశ్వర, మహాదేవ, పశుపతి నామములను కూడా అర్చింపవలెను. తదనంతరము చందనము, అక్షతలు, బిల్వపత్రములను గైకొని ఈశానాది క్రమముతో భగవంతుడగు శివుని పరివారమును ఉత్తమ భక్తి భావంతో పూజించవలెను. ఈశానుడు నంది, చండ, మహాకాళి, భృంగి, వృష, స్కంద, కపర్దీశ్వర, సోమ, శుక్ర ఈ 10 శివుని పరివారములు. వీరు క్రమముగా ఈశాన్యాది దశదిశలయందు పూజనీయులు. దీని తరువాత భగవంతుడగు శివుని సమక్షమున వీరభద్రుని వెనుక కీర్తిముఖుని పూజించి శాస్త్రోక్తముగా 11 రుద్రులను పూజించవలెను. తదుపరి పంచాక్షర మంత్రమును జపించి శతరుద్రీయ
స్తోత్రమును నానా విధములైన స్తుతులను చేయుచు శివ పంచాంగ పఠనము చేయవలెను. దాని తరువాత పరిక్రమ నమస్కారము నరించి శివలింగమును విసర్జింపవలెను. ఇట్లు నేను సంపూర్ణ శివపూజా విధానము పరమానందముతో వివరించితిని. రాత్రియందు సదా దేవకార్యమును ఉత్తరాభిముఖుడై చేయవలెను. ఇట్లే పవిత్ర భావంతో సదా ఉత్తరాభిముఖుడై శివపూజ మొనరించవలెను. శివలింగమును స్థాపించున్న చోట దానికి పూర్వాదిశనాశ్రయించి కూర్చున్నటకు లేక నిలబడుట చేయవలెను. ఆ దిశ భగవంతుడైన శివుని ముందుగాని ఎదురుగాని ఆగును. ఇష్టదైవము ఎదుట ఆగిపోవుట సరియైనది కాదు. శివలింగమునకు ఉత్తర దిశయందు కూడా కూర్చొనరాదు. అది భగవంతుడగు శంకరుని వామభాగము. అందు శక్తి స్వరూపమగు ఉమాదేవి విరాజమానురాలై ఉండును. పూజించువాడు శివలింగమునకు పశ్చిమ దిశయందు కూడా ఆసీనుడు కారాదు. అది ఆరాధ్య దైవము యొక్క పృష్ఠభాగము, అంటే వెనుక నుండి పూజ చేయుట సముచితము కాదు. కనుక మిగిలిన దక్షిణ దిశయే అనుసరణీయము. దానినే ఆశ్రయించవలెను. శివలింగమునకు దక్షిణ దిశయందు ఉత్తరాభిముఖుడై కూర్చొని పూజ యొనర్పవలెనని దీని తాత్పర్యము. భస్మముతో త్రిపుండ్రము ధరించి రుద్రాక్షమాలను తీసుకొని బిల్వపత్రములను ప్రోవు చేసి ఏ విద్వాంసులు భగవంతుడగు శంకరుని పూజింపవలెను. అవి లేకుండా పూజ సల్పరాదు. మునివరులారా, శివపూజ ఆరంభించు సమయమున భస్మము లభింపనిచో మట్టితో కూడా లలాటమునందు త్రిపుండ్రము తప్పక ధరింపవలెను. ఋషులు పలికిరి: మునీంద్ర, భగవంతుడగు పరమశివుని నైవేద్యము స్వీకరించరాదని మేము మొదటి నుండి వినియుంటిమి. ఆ విషయమునందు శాస్త్ర నిర్ణయమేమిటో తెలుపుడు. బిల్వపత్ర మాహాత్మ్యమును కూడా వివరింపుడు. సూతుడిట్ల పలికెను: మునివరులారా, మీరు శివ సంబంధమైన వ్రతమును పాటించువారు. మీకందరకు వందల కొలది ధన్యవాదములు. నేను సంతోషముగా సమస్తమును వివరించెదను. సావధానులై వినుడు. శివభక్తుడు బాహ్యాంతరములలో పరిశుద్ధుడై యుండును. ఉత్తమ వ్రతమును పాటించువాడు దృఢ నిశ్చయమును కలిగియుండును. అట్టివాడి శివనైవేద్యమును తప్పక భుజింపవలెను. శివనైవేద్యము గ్రహించవలదను భావమును మనస్సు నుండి తొలగింపుడు. శివనైవేద్యమును చూచిన మాత్రము తొడనే సకల పాపములు దూరమగు పరుగిడి పోవును. దానిని తినినచో కోట్ల కొలది పుణ్యములు తన అంతరంగమున చేరును. వచ్చిన శివ నైవేద్యమును తలవంచి సంతోషముగా గ్రహించవలెను. ప్రయత్నముతో శివస్మరణ చేయుచు దానిని భుజింపవలెను. లభించిన శివ నైవేద్యమును తరువాత తిందును అని ఆలస్యము చేసినచో అట్టివాడు నిశ్చితముగా పాపబంధమును చిక్కుకొనును. శివదీక్షాపరుడు, శివభక్తుల అయినవాడు
శివభక్తుడైన వాడు శివ నైవేద్యమును తప్పక భుజించవలెను అని చెప్పబడినది. శివదీక్షతో కూడిన శివభక్తుడు సకల శివలింగముల యొక్క నైవేద్యము శుభమని, మహాప్రసాదమని దానిని తప్పక భుజింపవలెను. కానీ ఇతర దేవతా దీక్షను గ్రహించినవాడు శివభక్తియందు కూడా మనస్సును లగ్నము చేసిన వాని కొరకు శివ నైవేద్య విషయమున ఉన్న నిర్ణయము నేడు ప్రేమతో వినుడు. బ్రాహ్మణులారా, సాలగ్రామ శిల ఉత్పన్నమైన చోటనే పుట్టిన శివలింగము నందు రసలింగము అంటే పారదలింగము నందు పాషాణ, రజత, సువర్ణముల చేత నిర్మింపబడిన లింగములు యందు దేవతల సిద్ధుల ద్వారా ప్రతిష్ఠింపబడిన లింగమునందు, కేసరి నిర్మిత లింగమునందు, స్ఫటిక లింగమునందు, రత్నములచే చేసిన లింగమునందు, సకల జ్యోతిర్లింగములనందు విరాజమానుడై భగవంతుడగు శివుని నైవేద్యము భుజించుట చాంద్రాయణ వ్రతముతో సమానముగా పుణ్యప్రదమగును. బ్రహ్మహత్య చేసిన వాడు కూడా పవిత్రుడై శివ నిర్మాల్యమును భుజించి దానిని తల మీద ధరించినచో అతని పాపములన్నీయు శీఘ్రముగా నశించును. చండుని అధికారమున్న చోట శివ నిర్మాల్యమును సాధారణమైన పురుషుడు తినరాదు. చండుని అధికారము లేని చోట అచ్చటి శివుని నిర్మాల్యమును భక్తిపూర్వకముగా అందరును భుజింపవలెను. బాణలింగము అంటే నర్మదేశ్వర, లోహ నిర్మిత అంటే బంగారు మొదలగు ధాతువులతో కూడిన లింగము. సిద్ధిలింగము అంటే ఎవరైనా లింగోపాసనతో సిద్ధి పొందిన వారు కానీ లేక సిద్ధుల ద్వారా స్థాపించబడిన లింగములు. ఇంకా స్వయంభూ లింగము అంటే ఈ లింగములన్నింటి యందు అట్లే శివ ప్రతిమలందు ఆకారములందు చండుని అధికారముండును. శివలింగమును విధిపూర్వకముగా స్నానం చేయించి ఆ స్నాన జలమును 3 సార్లు ఆచమనము చేసిన వాడు కాయిక, వాచిక, మానసికము అను 3 విధములైన పాపములను శీఘ్రముగా తొలగించుకొనును. అగ్రహమైన శివ నైవేద్యము, వ్రతము, పుష్పము, ఫలము, జలము అన్నియును సాలగ్రామ శిలాస్పర్శ చేత పవిత్రములగును, గ్రహణయోగ్యములగును. మునివరులారా, శివలింగము మీద ఉంచబడిన దివ్యములను తీసుకొనరాదు. శివలింగ స్పర్శ లేని వస్తువును వేరుగా నుంచి శివునికి నివేదించుట తగును. దానిని లింగము మీద ఉంచరాదు. మిక్కిలి పవిత్రమైనదిగా భావించవలెను. ఈ విధముగా నైవేద్య విషయము శాస్త్రనియమము మీకు తెలుపబడినది. మీరు సావధానులై ఆదరముతో బిల్వపత్ర మహాత్మ్యమును వినుడు. ఈ బిల్వ వృక్షము మహాదేవుని రూపమే. దేవతలు కూడా దీనిని స్తుతించెదరు. దీని మహిమ వర్ణనాతీతము. 3 లోకములందలి ప్రసిద్ధములైన పుణ్యతీర్థములన్నీయు బిల్వవృక్షము యొక్క మూల భాగమున నివసించును. బిల్వమూలమందు లింగస్వరూపుడు అవినాశియగు మహాదేవుని పూజించు పుణ్యపురుషుడు నిశ్చితముగా శివపదము పొందును. బిల్వమూలము దగ్గర జలము చేత తన మస్తకమును తడుపుకొనువాడు సకల తీర్థములందు స్నానము చేసిన పుణ్యమును పొందును.
అతడే ఈ భూతలమున పవిత్రుడుగా భావింపబడును. సో ఈ బిల్వ వృక్ష మూలమందలి జలము చేత నిండిన పరమోత్తమ పాత్రను చూచి పరమశివుడు సంపూర్ణముగా సంతుష్టుడగును. గంధ పుష్పాదులతో బిల్వం యొక్క మూల భాగమును పూజించువాడు శివలోకమును పొందును. ఈ లోకమునందు కూడా అతని సంతానము సుఖములతో వర్ధిల్లును. బిల్వవృక్ష మూల భాగమున దీపములను వెలిగించువాడు తత్వజ్ఞానము సంపన్నుడగును. భగవంతుడగు శివునియందు కలిసిపోవును. బిల్వ శాఖను పట్టుకొని చేతితో దాని క్రొత్త కోమలమగు ఆకులను తీసుకొని వాటితో ఆ బిల్వ వృక్షమును పూజించువాడు సకల పాపముల నుండి నివృత్తుడగును. బిల్వముల సమీపమున భగవంతుడగు శివునియందు అనురాగములు గల ఒక భక్తునకు భక్తిపూర్వకముగా భోజనమిడువాడు కోటి రెట్లు పుణ్యఫలమును పొందును. బిల్వవృక్షమూల భాగమున శివభక్తునకు పాయసము, నేతితో కూడిన అన్నమును పెట్టినవాడు అన్నింటికీ దరిద్రుడు కాడు. బ్రాహ్మణులారా, ఈ విధముగా నేను సాంగోపాంగ శివలింగ పూజను వర్ణించితిని. పూజించు వారిలో నివృత్తి, ప్రవృత్తి మార్గీయులను రెండు రకముల వారుందురు. ప్రవృత్తి మార్గీయులకు ఈ భూతలమున పీఠ పూజ సకలాభీష్ట వస్తువులను ప్రదానము చేయునదగును. ప్రవృత్త మార్గీయులు పాత్రులైన గురువర్యుల ద్వారానే సకల పూజలకు సంపన్నము చేసుకొనవలెను. అభిషేకాంతమున అగహని నాణ్యమైన బియ్యము అంటే మార్గశిర మాసమునందు వచ్చు బియ్యము ద్వారా చేయబడిన నైవేద్యము నివేదించవలెను. పూజ ముగియగానే శివలింగమును శుద్ధ సంపుటమునందు శోభిల్లజేసి ఇంటి ఇంటికాడెక్కడైనను వేరుగా నుంచవలెను. నివృత్తి మార్గ ఉపాసనలకు చేతియందే శివపూజా విధానముగలదు. భిక్షాదులచే పొందిన తన భోజనమునే నైవేద్య రూపమున నివేదించవలెను. నివృత్తులైన పురుషులకు సూక్ష్మలింగమే శ్రేష్టమని చెప్పబడినది. వారు విభూతినే పూజించెదరు, దానినే నైవేద్యముగా కూడా నివేదించెదరు. పూజ చేసిన పిమ్మట ఆ లింగమును సదా తన మస్తకమునందు ధరించవలెను.